అతను ఐడియా ఉంది, బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో బిజినెస్ పెట్టాలనుకున్న ఐడియాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరూ ఎంకరేజ్ చేయరు. నీకెందుకు బిజినెస్, మంచి జాబ్ చూసుకోవచ్చని. అది ఇంట్లో నుంచి ప్రారంభమయ్యి వీధిలో అదే చెప్తారు, ఊర్లో అదే చెప్తారు. కానీ తనకు చాలా ఆశ ఉంటుంది అది చెయ్యాలి, అంటే నా ఆలోచనలోంచి పుట్టిన దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి, ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని ఉంటుంది. బట్ మామూలుగా జాబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు బిజినెస్ని ఎంకరేజ్ చేయరు. ఓ బిజినెస్ చేయాలనుకున్న వ్యక్తిని ఎవరు ఎంకరేజ్ చేస్తారంటే ఒక బిజినెస్ చేస్తున్న వ్యక్తి ఎంకరేజ్ చేస్తాడు. సో అతను మామూలుగా వాళ్ళ నాన్న ఎంప్లాయ్ ఉంటారు, వాళ్ళ అమ్మాయి ఎంప్లాయ్ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ని ఎంకరేజ్ చేయరు. అదే తను కనుక ఈ మీటింగ్కి రాగలిగారు అనుకోండి, సో 100 మంది బిజినెస్ ఓనర్స్ని చూస్తే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం చాలా ఏజ్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి బిజినెస్ చేయడానికి. అలా లేదు. ఐడియా గొప్పగా ఉండి దాని మీద మనసు పెట్టి పని చేయగలిగినప్పుడు తప్పకుండా అవుతుంది. మన దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలా అదే లైక్ చిన్న ఏజ్ వాళ్ళు, గర్ల్స్, వీళ్ళు కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అతను వచ్చినప్పుడు అరే వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారు, అంటే నీకు ఇంత ఏజ్ లేదు, ఇంత అనుభవం లేదని. అదే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అరే నా ఏజ్ వాళ్ళు ఉన్నారు, సో అందరూ చేస్తున్నారు, నేను కూడా చేయగలుగుతున్నాను, హోప్ క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అంటే వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేస్తాం. వాళ్ళ ఐడియా పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ ఉండదు, అంటే ఒక ఐడియాగా ఉంటుంది, దాన్ని ఇంకా బెటర్ చేయడం. సో దానికి ఏదైనా ఐడియాస్ ఇవ్వడం కానీ, లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిదైనా మా వాళ్ళలోనే ఉన్న వాళ్ళలో ఎవరిదో ఆఫీస్ ఉంటుంది, అందులో రూమ్ ఖాళీగా ఉంటుంది, తను పెట్టుకోవడానికి ఆ రూమ్ ఇవ్వచ్చు, ఓకే, ఒక తక్కువ కాస్ట్. ఎగ్జాంపుల్ అందులో ఇతను ఏదో ప్రోడక్ట్ తయారు చేస్తే తను కొనుక్కునే వాళ్ళు లేకపోవచ్చు, అది తీసుకోవడానికి ఈ 100 మంది తయారవుతారు ఎగ్జాంపుల్. సో ఇతనికి ఒకవేళ మనీ తక్కువైతే వర్కింగ్ క్యాపిటల్, ఇందులోంచి ఎవరైనా ఐడియా నచ్చితే అమౌంట్ పెడితే వాళ్ళకి మళ్ళీ రిటర్న్స్ వస్తాయి కదా దాని నుంచి. అంటే వాళ్ళ వెల్త్ క్రియేషన్లో భాగంగా ఇతన్ని ప్రోత్సహించి మనీ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో అలా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఇది మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బిజినెస్ చేయాలి అనుకుంటున్నవారు, చేస్తున్నవారు, అండ్ ఇంకా దాంట్లో ఏమైనా మీరు హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్తున్నారు. అదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనుకున్నాను, నా దగ్గర సమ్ అమౌంట్ ఉంది, ఇంకా దీనికి కొంత లోన్ కావాల్సి ఉంటుంది, అలా కూడా కొంత బ్యాంక్ హెల్ప్ కావాలంటుంది. సో మీరు మీ సంస్థ తరపు నుంచి ఆ విధంగా కూడా సహాయం అందిస్తారు? ఖచ్చితంగా అండి. మన దాంట్లో ఇప్పుడు రకరకాల బిజినెస్ ఓనర్స్ ఉంటారు దీంట్లో. అందులో లోన్స్ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. సో లోన్స్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, మీకు లోన్స్ ఇప్పిస్తారు, మీకు ఏ కైండ్ ఆఫ్ లోన్ కావాలని ఇప్పిస్తారు. ఈవెన్ కొన్ని కారణాలతో మీ సిబిల్ తక్కువ ఉన్నా కూడా దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలి, వాటిని సరి చేసి మరీ చేసేంత స్థాయి స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారండి.